మంత్రి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. నిన్న రాత్రి నుంచి వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు బేగంపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందవద్దని రెగ్యులర్ చెకప్ కోసమని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మనకి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే అస్వస్థకు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీవన్ రెడ్డిని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అయితే పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుని అడిగి తెలుసుకున్నారన్నమాట. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారన్నమాట. అయితే వాంతులు విరోచనలు అనేది కొంతవరకు ప్రమాదకరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాంతులు విరోచనాలు అనేది కొంతవరకు కూడా సో ఈ విధంగా మనం చూసుకుంటే జీవన్ రెడ్డి మాజీ మంత్రి గారికి అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. తీవ్ర అస్వస్థకు అయితే గురవడం అయితే జరిగిందనమాట. ఒక పక్క అభిమానులు, మరో పక్క రాజకీయ పార్టీ సహోదరులు అందరూ కూడా, సోదరిమణులు అందరూ కూడా అయితే కంగారు పడుతూ ఉన్నారన్నమాట. ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని